పచ్చి మాంసం మ్యారినేట్ చేసిన మాంసాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం, వాటిని మరో పూట లేదంటే మరుసటి రోజు వండుకోవడం చాలామందికి అలవాటే. ఈ క్రమంలో ఫ్రిడ్జ్లోనే ఉంది కదా, ఇది పాడయ్యే ఛాన్స్ లేదనుకుంటారు. కానీ పచ్చి మాంసాన్ని ఇలా నిల్వ చేయడం వల్ల ఈకోలీ బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. మహిళల్లో పెరుగుతున్న మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ఇది ఓ కారణమే అంటున్నారు. దాదాపు 60% మంది మహిళలు తమ జీవిత కాలంలో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు, అందుకు ఫ్రిడ్జ్ కూడా ఒక కారణమని తేలింది. ఈ నేపథ్యంలో మహిళల్లో పదే పదే ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఇతర కారణాలేంటి, ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తెలుసుకుందాం ఇప్పుడు. మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్కు పచ్చి మాంసం కూడా ఓ కారణం అవుతున్నట్లు ఇటీవలే జరిపిన పరిశోధనలో తేలింది. ప్యాకింగ్ చేసిన లేదంటే ఇంట్లో మ్యారినేట్ చేసి రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చి మాంసం ఈకోలీ బ్యాక్టీరియాతో కలుషితమవుతున్నట్లు, ఇది కూడా మహిళల్లో తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాంసాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలుత మన పొట్టలోకి చేరి అక్కడి నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్యాకేజ్డ్ ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసానికి దూరంగా ఉండడం, తాజాగా తెచ్చుకున్న మాంసాన్ని కూడా ఎక్కువసేపు ఉడికించుకొని తీసుకోవటం మంచిది.